రావాల్సిన గేమ్ చేంజర్ సాంగ్ డిసెంబర్ 1 కి వచ్చేలా ఉంది. కారణం ఏదైనా దసరా దీపావళికి ఫ్యాన్స్ ని ఊరించి తీరిగ్గా డిసెంబర్ అకేషన్ ని ఎంచుకుంది సినిమా టీం. సలార్ మూవీ టీం కూడా డిసెంబర్ 1 నే టార్గెట్ చేసింది. యానిమల్ వచ్చే రోజే చాలా సినిమాల నుంచి సర్ప్రైజ్ రాబోతోంది. ఇంతకీ డిసెంబర్ 1 ఎందుకంత స్పెషల్? యానిమల్ మూవీ డిసెంబర్ 1 కి రాబోతోంది. ట్రైలర్ మాత్రం ఈ శనివారం విడుదల అంటూ ఫిల్మ్ టీమ్ ఎప్పటి నుంచో ప్రచారం చేసింది. అంతవరకు ఓకే, కానీ ఈ సినిమా రిలీజ్ టైంలోనే చాలా మూవీస్ టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ రాబోతున్నాయి. అక్కడే లింక్ సింక్ అవటం లేదు. విచిత్రం ఏంటంటే దసరా, దీపావళి లాంటి అకేషన్లు వదిలి అంతా కట్టగట్టుకుని డిసెంబర్ 1 నే టార్గెట్ చేశారు. గేమ్ చేంజర్ సాంగ్ కూడా డిసెంబర్ 1 కి రిలీజ్ అయ్యేలా ఉంది. దీపావళికి రావాల్సిన పాటని రిపేర్లు చేసి అప్పుడు విడుదల చేయబోతున్నారట. భారతీయుడు 2 మూవీ 4 గంటల నిడివి రావడంతో దీన్ని 2 భాగాలుగా విభజించే పనిలో శంకర్ ఉన్నాడట. అందుకే ఫోకస్ అంతా అటువైపు ఉండటం కూడా గేమ్ చేంజర్ సాంగ్ రిలీజ్ డిలే అవటానికి కారణమని తెలుస్తోంది. భారతీయుడు 2 టీజర్ మాత్రం డిసెంబర్ 1 వీక్ అంటున్నారు. కానీ ఫస్ట్ డేకే ఈ టీజర్ రావచ్చని తెలుస్తోంది. ఏదేమైనా డిసెంబర్ 1 వీక్ కి సలార్ ట్రైలర్ రాబోతోంది. దసరా, దీపావళిని వదిలి ఫిల్మ్ టీం ప్రోమోని చెక్కి ఇలా సినిమా రిలీజ్ కి 3 వారాల ముందు రివీల్ చేయబోతోంది. కొరటాల శివ మేకింగ్ లో చేస్తున్న దేవరా టీజర్ కూడా డిసెంబర్ 1 కి రాబోతోందట. ఆ రోజు ఏ పండుగ లేదు, స్పెషల్ అకేషన్ అనే పరిస్థితి లేదు. దీనికి తోడు ఏప్రిల్ 5కి రాబోతున్న సినిమా కాబట్టి అంత అర్జెంటుగా దేవరా టీజర్ వదలాల్సిన పని లేదు. అయినా డిసెంబర్ 1 కి దేవర టీజర్ ప్లాన్ చేస్తున్నారట. అదే ఎందుకన్నది అంతు చిక్కట్లేదు. సలార్తో పోటీ పడే షారూక్ మూవీ డాంకీ ట్రైలర్ కూడా డిసెంబర్ 1 కి రాబోతోంది. ఈ నెలలోనే ట్రైలర్ అన్నారు, కానీ ఒక ప్రోమో ఈ నెలలో, రెండో ట్రైలర్ డిసెంబర్ 1 కి విడుదల చేయాలని కూడా ఫిల్మ్ టీం ముందుగానే అనుకుందట. కానీ తర్వాత ఆలోచనను మార్చి డిసెంబర్ 1 కే ఫిక్స్ అయిందట. నిజానికి డిసెంబర్ 1న యానిమల్ రాబోతోంది. ఆ రోజే సలార్తో పాటు డాంకీ సినిమాల ట్రైలర్లు సినిమాకు అటాచ్ చేస్తారన్నారు. అయితే అవన్నీ పుకార్లే అనుకోవాల్సి వస్తోంది. పనిగట్టుకుని అంతా డిసెంబర్ 1నే టార్గెట్ చేశారని తెలుస్తోంది.